పంచాయతీలో కాంగ్రెస్ తరపున పసుపులేటి శ్రీలత గారు సర్పంచ్ అభ్యర్థిగా కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం ర్యాలీ నిర్వహించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో తమ కార్యకర్తలతో కలిసి మీటింగ్ నిర్వహించారు. తనను గెలిపించడానికి కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లను కూడా గెలిపించమని అభ్యర్థించారు. తమను భారీ మెజారిటీతో గెలిపించమని ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి గారు, జరిపోతుల అంజని, మాజీ సర్పంచులు వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, మామిడి వెంకన్న, మైసా శంకర్, పి ఆదం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యావంతురాలు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి పసుపులేటి శ్రీలత గారిని ఏనాడైతే మన పార్టీ నాయకులు, స్థానిక నాయకులు అధిష్టానం నిర్ణయించిందో ఆ రోజే మన యొక్క విజయం ఖాయమైంది. ఈనాడు యొక్క నేలకొండపల్లి పట్టణ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీలత గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యక్షుడు బొంగయ్య గారికి ఈనాడు ఇప్పుడే గంట క్రితం నామినేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీలత గారికి ఈనాడు ఈ నామినేషన్ అభ్యర్థికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి దయాకర్ రెడ్డి గారికి నేను ఒకే కోరుతున్నాను. మన ఈ జన్మలో మనకు బీసీలో కాగడానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మన ఎడ్యుకేటెడ్ అభ్యర్థి కాబట్టి శ్రీలత కానీ అత్యధిక మేరకు మనం ఉన్నది కూడా ఇక్కడ 95% బీసీ మన బీసీలో తప్పకుండా ఆమెను గెలిపిస్తే రేపు ఎడ్యుకేటెడ్ పంచాయతీలో పోతే ఇక ఏడు ముద్ద లేదనుకో ఇక సర్పంచ్ నిలబడదు. కానీ ఎడ్యుకేటెడ్ పోతే ఏదైనా చేయాలన్నా పని చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా ఇప్పటికే మనం ఇంకా 3 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో పథకాలు చేసింది. ఇప్పుడు మనకి ఇప్పుడు పండుగ గారు చెప్పిండు, ఎక్కడ గారు చెప్పిండు, ఇంకా మనకి ఎన్ని పథకాలు కావాలి వస్తాయి. ఇప్పుడు కొద్ది రోజులు ఇది కాగానే 48 ఇల్లు తప్పని డబుల్ బెడ్రూమ్ వచ్చి వస్తుంది చేయడానికి ఇంకా 35 ఇల్లు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామేశ్వరకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పొంగిడి శివన్న గారి ఆఫీస్ ఇన్ఛార్జి గారు, జిల్లా ఇన్ఛార్జి, అదేవిధంగా మా నాయకుల గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.